విజన్ అది. ఆ వ్యవస్థను, ఆ విజన్ని ధ్వంసం చేసేదానికి ఈ ఎలక్షన్ కమిషన్ను, కోర్టులను ఆశ్రయించి వాళ్ళని ఈరోజు వాళ్ళ సేవలు అందకుండా అవ్వాతాతలకు కానీ, ముసలి వాళ్ళకి కానీ, ఓల్డ్ ఏజ్ పీపుల్కి కానీ, ఎవరైతే వికలాంగులకు కానీ వాళ్ళ సేవలు అందకుండా చేస్తూ ఉన్నాడు. వాళ్ళని అంతకన్నా ఇంకా ఎక్కువగా ప్రజలు సేవ చేస్తున్నటువంటి వాలంటీర్స్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో చూసుకుంటుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తాను. ఆఖరిగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చంద్రబాబు రిపీటెడ్గా చెప్తా ఉన్నాడు, చెప్పిందే అరిగిపోయిన రికార్డు లాగా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే మీకు భూమి ఉంటే ఆ భూమిని సర్వే చేసి మీ హక్కు కరెక్టే అన్నటువంటి పత్రాన్ని ప్రభుత్వం ఒక సర్టిఫై చేస్తుంది. అంటే మీరు ఆ భూమికి హక్కుదారులు, దాన్ని ఎవ్వరూ కూడా కాదనలేరు. కానీ ఈరోజు భూ వివాదాలన్నీ కూడా అటు కలెక్టర్ ఆఫీస్లో ఉంటాయి, అటు కోర్టుల్లో ఉంటాయి, స్మాల్ కోర్టులో, సివిల్ కోర్ట్స్లో ఉంటాయి, హైకోర్టులో ఉంటాయి, సుప్రీంకోర్టులో ఉంటాయి. ప్రతి ఒక్కరూ కూడా ఈ వివాదాల్లో మునిగిపోయినటువంటి నేపథ్యంలో ఈ వివాదాలన్నీ ఒక్కసారిగా ఈ సమస్యలను పరిష్కరించాలన్నటువంటి సదుద్దేశంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తున్నారు. జనరంజకమైనటువంటి పాలన. ఒక్కసారి మీ అందరూ కూడా, మీకు తెలియంది కాదు, మీరే నాకు చెప్తా ఉంటారు, మీలో వచ్చేటటువంటి స్పందన కానీ చూస్తూ ఉంటే, నిన్న జగన్ గారి మీటింగ్కి వచ్చినటువంటి స్పందన కానీ చూస్తూ ఉంటే, నిజంగా మీ గుండె లోతుల్లో నుంచి వస్తున్నటువంటి ఆ ప్రేమ, ఆ అభిమానం కానీ చూస్తూ ఉంటే, నిజంగా మనం అనుకున్న లక్ష్యం 175కు 175 సాధ్యమేనన్నటువంటిది మనం గుండె మీద చేసుకొని చెప్పొచ్చు. పేదలు, బడుగు, బలహీన వర్గాలకి, అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి 2.7 లక్షల కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చి వాళ్ళు జీవన ప్రమాణాలను పెంచి, తలసరి ఆదాయం పెంచి, ప్రతి ఒక్క లబ్ధిదారుడికి కనీసం అంటే సంవత్సరానికి 2 లక్షల రూపాయలు లబ్ధి చేకూర్చినటువంటి ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది. ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ దుష్ప్రచారాన్ని చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్నాడు. దయచేసి మీరు ఇటువంటి దుష్ప్రచారాన్ని నమ్మవద్దు. చంద్రబాబు నాయుడు దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి అని మీకు సవినయంగా మౌనం చేసుకుంటా ఉన్నా. చివరిగా ఒక్క విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నా. లోక్సభ అభ్యర్థిగా మీకు సేవ చేసేటటువంటి భాగ్యాన్ని నాకు కలిగించండి. శాసనసభ్యుడిగా అన్న ప్రసన్న కుమార్ రెడ్డి అన్నకి మీకు సేవ చేసేటటువంటి భాగ్యం మరొక్క టర్మ్ మీరు కల్పించండి. ఒక్కసారి మీరు అశాంతి రెడ్డిని కానీ గెలిపిస్తే, అశాంతి రెడ్డి ఎన్నికల తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు కనపడదు. మీరు ఆమెను కలవాలంటే అన్నగారు చెప్పినట్టుగా 8 గేట్లు దాటాలి. ఒకవేళ మీరు కలవాలంటే, ఆమెను కలవాలంటే, మీరు కానీ ఎన్నుకుంటే ఆమెను కలవాలంటే ఆమెను ఢిల్లీలో కలవాలి, లేకుంటే దుబాయ్లో కలవాలి, లేకుంటే ఇండోనేషియాలో కలవాలి, లేకుంటే సింగపూర్లో కలవాలి. ప్రభాకర్ రెడ్డి రీసెంట్గా ఒక 4 రోజుల క్రితం నారా లోకేష్ నెల్లూరుకు వచ్చి ఒక సమావేశంలో చెప్తాడు, మీటింగ్లో, గతంలో జూన్ 13వ తారీఖు, జూలై 13వ తారీఖు నెల్లూరుకు వచ్చినప్పుడు తను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో మాట్లాడాడట. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అప్పుడు మన పార్టీలో నెల్లూరు జిల్లా అధ్యక్షుడు అన్నటువంటి విషయం మీకు గుర్తుండే ఉంటుంది. అంటే సంవత్సరం క్రితం రోజుల నుంచి ఈ యొక్క కుట్రలు, కుతంత్రాలు మన పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ప్రారంభమయ్యాయి అన్నటువంటి విషయం మనం తెలుసుకోవాలి. గతం ఏంటి? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గతంగాని చూసుకుంటే తను అవకాశవాదంతో, గనులు, మైన్స్లో తను అవకాశవాదంతో ఈరోజు విపరీతమైనటువంటి అవినీతికి పాల్పడి లక్షల కోట్ల రూపాయలు సంపాదించి ఈరోజు రాజకీయాల్లో తను ఏదో రాణించాలనుకుంటా ఉన్నాడు. అదే కానీ నిజమైతే, డబ్బుండే వాళ్లే కానీ రాజకీయాల్లో రాణించగలిగితే
ఈరోజు రిలయన్స్ వాళ్ళు ఏ అంబానీలో లేకుంటే అదానీలో లేకుంటే మిగతా వాళ్ళు ఎప్పుడో ప్రైమ్ మినిస్టర్ అయిపోయి ఉండాలి. కారు డబ్బుంటే మాత్రం చాలదు. నిజమైనటువంటి ప్రజాప్రతినిధి అంటే, నిజమైనటువంటి ప్రజానాయకుడు అంటే మీ యొక్క శ్రేయస్సు కోరేవాళ్ళు, మీ అహర్నిశాలు మీకోసం పాటుపడేవాళ్ళు, మీ గుండెల్లో నిలిచిపోయే రకంగా పనిచేసే వాళ్ళే ప్రజానాయకులు అవుతారు, వాళ్ళే ప్రజాప్రతినిధులు అవుతారు అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటా ఉన్నా. భూమి జక్కా వెంకయ్య గారు, బుచ్చలపల్లి సుందరయ్య గారు జన్మించినటువంటి గడ్డ. అటువంటి గడ్డ పైన ఈరోజు ఎవరైతే జక్కా వెంకయ్య గారు కానీ, బుచ్చలపల్లి సుందరయ్య గారు కానీ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వాళ్ళు, కమ్యూనిస్టు భావాలు కలిపి ఆ కమ్యూనిస్టు భావాలతో పేద బడుగు బలహీన వర్గాల కోసం వాళ్ళు పోరాటం సాగించినటువంటి మహానుభావులు. ఆ యొక్క గడ్డ పైన ఈరోజు కొన్ని రాబందులు, ఇద్దరు రాబందులు, ఒక రాబందు ఎంపీ కావాలట, ఇంకొక రాబందు మీ ఎమ్మెల్యే కావాలట. అదే ఒక రాబందు పేరు వేమిరెడ్డి అయితే ఇంకొక రాబందు పేరు అశాంతి రెడ్డి అని చెప్తా ఉన్నారు. మీరు ఆదమరిస్తే ఆ గద్దలు ఈ యొక్క గడ్డ మీద వాలి కోవూరు నియోజకవర్గాన్ని నాశనం చేస్తాయి, ఆక్రమించుకుంటాయి. సామ్రాజ్యవాదానికి ప్రతీకగా వాళ్ళిద్దరికి మీకు తెలుసు. ఈ సైడ్ కమ్యూనిస్టు భావాలు ఉన్నటువంటి గొప్ప నాయకులు పుడితే ఈరోజు వ్యాపారవేత్తలు, లక్షల కోట్లు గడించినటువంటి వాళ్ళు, సామ్రాజ్యవాదులు, పేద పడుగు బలహీన వర్గాలకు వ్యతిరేకులైనటువంటి వాళ్ళు ఈరోజు ఇక్కడ లోక్సభకు కోవూరు నియోజకవర్గ అసెంబ్లీలో పోటీ చేయాలనుకుంటా ఉన్నారు. మీరే విఘ్నులైనటువంటి మీరే, చైతన్యవంతులైనటువంటి మీరే వాళ్ళకి గుణపాఠం చెప్పాలి అని నేను మీ అందరికీ కూడా చేతులు జోడించి విన్నవించుకుంటా ఉన్నాను.